హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎస్ఎస్వి జైస్వాల్ బ్యాట్తో అనూహ్యంగా రాణించారు. వారు చాలా పరుగులు చేసి ఇంగ్లీష్ బౌలర్లను ఇబ్బంది పెట్టారు. ఈ మ్యాచ్ రాజ్కోట్లో జరిగింది మరియు ప్రాక్టీస్ సెషన్లలో రోహిత్ శర్మ మరియు ఎస్ఎస్వి జైస్వాల్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. మొదటి మరియు రెండవ సెషన్లలో అర్ధ సెంచరీలు మరియు సెంచరీలు పూర్తి చేశారు. రోహిత్ శర్మ మొదటి సెషన్లో ఒక 4 కొట్టాడు మరియు ఎస్ఎస్వి జైస్వాల్ జేమ్స్ అండర్సన్పై తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. చివరికి రెండవ సెషన్లో సెంచరీని అందుకున్నాడు. ఎస్ఎస్వి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. రెండవ సెషన్ ముగిసే సమయానికి దాదాపు అర్ధ సెంచరీని చేరుకున్నాడు. చివరి సెషన్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు తమ ఆకట్టుకునే ప్రదర్శనను కొనసాగించారు. రోహిత్ వరుసగా 2 సెంచరీలు సాధించాడు మరియు విరాట్ తన సెంచరీని కూడా చేరుకున్నాడు. ఎస్ఎస్వి జైస్వాల్ 103 పరుగులతో, రోహిత్ శర్మ 205 పరుగులతో నాటౌట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ 102 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఆఖరి టెస్ట్ మ్యాచ్లో కూడా ఇదే ప్రదర్శనను ఆశించిన భారత జట్టు మేనేజ్మెంట్ వారి ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది. సిరీస్ ప్రస్తుతం టైగా ఉంది మరియు ఇంగ్లాండ్తో జరిగే 3 టెస్టులు భారత జట్టు గెలవగలదా అనేది ఇక్కడ ప్రశ్న. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.